జీవన విధానంలో మానవులతో సహా కర్మ అనేది అనివార్యం. తప్పనిసరిగా చేయక తప్పదు కాక తప్పదు. ఎంతవరకు కాదు, పుట్టినలాగా ఎత్తు పడకల దాకా చేయాల్సిందే. పడకలు అంటే ఏంటి? తగలబడి బుడిదేదాకా, బుడిదలోంచి అంటే భస్మంలోంచి మట్టిలోంచి పుట్టి పెరిగి లేయించే మనం అది చేయటం కూడా కర్మ. కర్మ అంటే ఏంటి? సంఘటన. కర్మ అంటే ఏంటి? పని. కర్మ అంటే ఆలోచన. కర్మ అంటే భావం. కర్మ అంటే కర్మ చేసేవాడు, కర్మ అనుభవించేవాడు, కర్మ ఫలితాన్ని కోరేవాడు, కోరకపోయిన ఇచ్చే లాభ నష్టాలతో ఉన్న ఫలితాన్ని స్వీకరించ తప్పనివాడు అంతా ఎవరు? అనిజీవుడు. కానీ మానవుడి వచ్చేటికి, మానవుడి విషయం వచ్చేటప్పటికీ కర్మకాండ విస్తారంగా ఉంది. అది జ్ఞానం కావచ్చు, భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, యోగం కావచ్చు, ప్రవృత్తి నీతి కావచ్చు, నిద్రకాలం కావచ్చు, అంతా కర్మే. కర్మ అంటే కదలిక. కదలిక ప్రతిదీ కర్మే. కదిలేదేవి? పదార్థం. పదార్థం అంటే ఏంటి? మనకు తెలిసింది తెలియంది అంత పదార్థం. తెలిసినంత పదార్థం అనుకో, తెలిసింది శరీరం అంతా తెలిసింది. అది కదులుతూ ఉంది కదా, వచ్చిపోతుంది కదా, వికారం చెబుతుంది కదా, ఆ అనుభవం తానే పొందుతున్నాడు కదా, ఈ పదార్థం. నిద్ర కూడా అంతే, కళ అంతే, అంతే. ఒక్కో దాన్ని మనం అవగాహన చేసుకుందాం స్పష్టంగా. తప్పనిసరిగా దేహం ఉన్నంత వరకు దేహం లేకపోయినప్పటికీ దేహంతోనే, దేహం అంటే మనసుతో, బుద్ధితో, చిత్తం, అహంకారాలతో కూడిన అనుబంధాలతో ప్రతి క్షణము దేశ కాల వస్తువులతో సహా సంపూర్ణంగా కర్మ ఉన్నది. ఈ కర్మ చేయడానికి అనుకూలంగానే విశ్వ ప్రకృతి ఉంది, విశ్వ సృష్టి ఉంది. సృష్టి ఉంది, భూమి ఉంది, చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, మనుషులు, జంతువులు, ఈ మొత్తం కూడా సముద్రంలో జలచరాలు, అగ్నిదత్తం, వాయుదత్తం, జలతత్వం, పృథ్వీలో పుళ్ళు పుట్ట, వాటిలో మెటల్స్, నాన్ మెటల్స్, బంగారం, వెండి, ఇత్తడి, రకరకాల లోహాలు, జడ్డు ఉన్న సమాజం అంతా కూడా మానవుడికి అవసరమే, సమస్త జీవరాశికి కూడా అవసరమే. ఇల్లు కట్టుకోవాలి. ప్రతి ప్రాణి ఇల్లు కట్టుకోవడం ఏంటి? పొల్లా పుడక ఏదో ఒకటి మేకులు తీసుకుంటాయి, ఆకులతో కట్టుకుంటాయి. అవన్నీ సృష్టి కదా. సృష్టి మన గురించి అంటే శ్రమపడి తనలో పుట్టి పెరిగిన మనకు సమస్త జీవులకి క్రిమి కీటకాలకు కూడా ఎంతో సహకారం ఉంది. కారణం దేహం వచ్చిన తర్వాత అన్ని ప్రాణులకు కర్మ చేయక తప్పదు, అంటే తినక తప్పదు. తినాలంటే వృత్తి చేయాలి, వృత్తి కావాలంటే పని చేయాలి. పని వృత్తి అన్నీ ఒకటే. చేసేవాడు, చేయించేవాడు, చేయుట, ఫలితం, అనుభవం, కర్త, కర్మ, క్రియ సర్వం తాను. అంటే తను తాను నేనున్నాను, నన్ను నేను తెలుసుకోవాలి, అది కర్మ. నన్ను నేను తెలుసుకుంటుంటే నాకు ఏమీ చేయలేదు, అది కర్మ. ఏమీ చేయకుండా కూర్చో, ఏమీ చేయకుండా కూర్చో. అరే పని పాట లేకుండా కూర్చున్నాడు నెయ్యిలో వాడు ఎలా కూర్చుంటున్నాడో తెలిస్తే పని పాట లేస్తే మనకు కుదరట్లే. వాడికి కూడా ఉంటుంది, పని పాట లేకుండా కూర్చున్నాడు, పెద్ద శుభ్రం తింటాడు, తినక తప్పదు. మంచిగా ఎత్తే దెబ్బ తాగుతాడు, మరి ఎలాగా? అది కూడా కర్మేగా. రావడం కర్మ, విసర్జన కర్మ, చలికి వణకటం కర్మ, అవన్నతో వేడి చేయడం కర్మ, తట్టుకలకి ఇంట్లో కదలటం కర్మ. అంటే దేహ కదిలి లేకుండా, మనో కదిలిక లేకుండా, బుద్ధి చిత్త అహంకార కదిలిక లేకుండా, స్వయ నిర్ణయం ఉన్నా లేకపోయినా సమస్త జీవుల ప్రాణికలతో సహా మానవుడికి కర్మకాండ ఉన్నది. అందువల్ల మానవుడి కర్మకాండ చాలా విస్తారంగా ఉన్నది. ఎందుకు? ఇదంతా విశ్వ సృష్టి, భూదేవి, ఆకాశం అన్నీ కూడా, నక్షత్రాల సూచనలు అన్నీ కూడా అక్కడ అవసరం కలిగింది. దేని అవసరం? ఆకాశం ఉన్నది అంటే. ఆకాశం ఎందుకుంది? ఎలా ఉంది? ఎలా సృష్టించాలి? ఈ నక్షత్రాలు ఏంటి, తారలు ఏంటి, ఈ చంద్రులు ఏంటి? ప్రశ్నలకి అయితేవే కర్మ, ఆన్సర్ పొందడం ఇంకో కర్మ. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఆకలి వేసింది, భూమి ఉంది, తిరుగుతుంది, ఎందుకు తిరిగింది అంటాడా? ఆకలి వేయగానే సమస్త జీవరాశి వాటి తగిన ఆహారాన్ని పుట్టుకతో తింటున్నాయి కదా. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి అది తల్లి సంబంధంగా వస్తుంది. మరి బయటకు వస్తే ఉమ్మినీరు మింగుతాడు. ఆ ముగ్గురు ఉక్కిరి బిక్కులు
అని ఊహిస్తాడు. అది కర్మేగా. కర్మ అంటే కదలిక, కర్మ అంటే సంఘటన, కర్మ అంటే ఆలోచన, కర్మ అంటే నిద్ర మీకు సర్వం కర్మే. ఆ కర్మ అలా లేకుండా ఉంటాను వీల్లేదు. అట్లా ఉంటేనే కర్మ అని ఉన్నట్టుగాను గ్రహి